ఈశ్వర ఏమో ఏ రోజుకు నాకు ఇస్తావు, అంతేకాని వాళ్ళకి ఉందని మనం బాధపడ్డామనుకో మనకి ఇంకెన్ని లేని జన్మలు వస్తాయో క్షమించాలి. ఓ బ్రాహ్మణోత్తమ, స్వర్గంలో ఉన్నవారు పవిత్రమైన ఎన్నో పుణ్యకార్యములు చేయడం వల్ల ఆ పుణ్యకార్యముల కొరకు ఆ పుణ్యాన్ని స్వీకరించడం కోసం స్వర్గంలో ఉంటారు. అంటే కొంతమంది మనం కూడా ఏం చేస్తున్నామంటే కాశీ వచ్చాము, కాశీకి వచ్చి ఏదన్నా చేస్తే పుణ్యమే, కానీ మనము చేస్తున్నాము పుణ్యం చేస్తున్నాము అనుకున్నారనుకోండి, ఈ పుణ్యం కోసం మీరు మళ్ళా స్వర్గంలో ఉండాలి. మనం ఇందాకే చెప్పుకున్నాం 36 లోకాలు దాటిపోయాడు, అంటే స్వర్గలోకము కూడా దాటి వచ్చాడు. ఒకవేళ మీరు పుణ్యమే నేను చేశాను అనుకున్నాను అనుకోండి, మిమ్మల్ని స్వర్గలోకంలో కూర్చోబెడతారు. మన సంకల్పన కూడా ఓన్లీ స్వర్గం వరకే చెప్తున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే మన ఆస్తికులు కూడా మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ స్వర్గంలో ఉండాలి అంటే మీరు ఆస్తికులు అక్కడ కలిపినప్పుడు చెప్తారు ఈ ఎన్ని రోజులు ఉంటాయో అన్ని వర్షాలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు అని. కానీ స్వర్గం కంటే కూడా ఇంకా చాలా గొప్పవి ఉన్నాయి, అవి మనం పొందాలి. అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఎవరు బ్రహ్మదేవుడు, ఓ బ్రాహ్మణోత్తమ, మన కంటికి కనిపించే లోకాలు, కంటికి కనిపించని దివ్య లోకాలు, వీటన్నింటికి మూల కేంద్రము ఒక కాశీ. అంటే చూడండి, ఎన్ని వెళ్ళినప్పటికీ ఒక మూలమైనది ఒకటి ఉంది, అది కాశీ అని చెప్తున్నాడు. పాపం ఈయన బతికుండగా కాశీని చూసి వచ్చాడు, ఇప్పుడు పోయాక యమలోక బ్రహ్మలోకంలో తింటున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పటి వరకు నువ్వు చూసిన ఈ దివ్య లోకాలన్నీ ఒక ప్రళయ కాలంలో ఒక ఘడియలో పోతాయి. కొన్ని వేల కోట్ల ప్రళయాలు ఇప్పటికీ వచ్చి ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, ఇప్పటికి ఒక ప్రళయం కాదు, కొన్ని వేల కోట్ల ప్రళయములు వచ్చి ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి కూడా కాశీ ఉంది. ఇక చూడండి కాశీ ఎంత పురాతనమో. అంటే పార్వతీదేవి అడుగుతుంది, ఎందుకంటే మీరు పురిలమాల వేసుకుని ఉన్నారంటే, అప్పుడు ఒక్క నిమిషం ఆపనండి, అలాగే ఉంది, ఇది మన కాశీ, మన అదృష్టం ఈ కాశీలో ఈ రోజు ఉండి ఇలా మనం చెప్పుకోవడం. అంటే మన అందరికీ ఈ శక్తిని తనలో ఉన్న ఐక్యం చేసుకోగలిగినటువంటి ఒకానొక శక్తి కాశీ విశ్వనాథుడు అని చెప్తున్నాడు. మన కంటితో చూడగలిగిన సమస్త దేవతామూర్తులు విశ్వేశ్వరి యొక్క లింగము నాకు మరొకటి సమానమైనది లేదు. నేను ఎక్కడో విన్నాను ఈరోజు, అంటే స్పర్శ చేసేటప్పుడు చాలా మంది రాయి అనుకుని గబగబా లాగేస్తున్నారంట, కానీ సాక్షాత్ మనకి జ్యోతిర్లింగమైనటువంటి 12 జ్యోతిర్లింగాలలో ఈ యొక్క కాశీ విశ్వనాథుని లింగాన్ని మీరు స్పర్శ చేస్తున్నారు అంటే నిజంగా కొన్ని కోట్ల జన్మల అజ్ఞానమే భస్మం అయిపోతుంది అక్కడ. అది అదృష్టం అది. ఎందుకంటే మీరు అలానే చేయండి, అది ఒక మహా అగ్నిలింగం. అంటే మన కంటికి అంటే ఈశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఇప్పుడు మనకి తల్లి ఉందనుకున్నాము, తల్లి ప్రేమను చూడాలి అనుకుంటే ఆవిడ చూపిస్తే ఒక్కసారి కనబడుతుందా? అది ఒక్కొక్క సన్నివేశంలో కొంత కనబడుతుంది. అలాగే ఈ కాశీ విశ్వనాథుడు 88 కిలోమీటర్లు ఉన్నటువంటి మహా జ్యోతిర్లింగము అక్కడ మనకి సూక్ష్మ రూపంలో ఉంది. దాన్ని మీరు స్పర్శిస్తున్నప్పుడు నిజంగా విశ్వనాథుని యొక్క పాద పద్మాల మీద ఉన్నటువంటి ఆయన గోరు మీద ఉన్నటువంటి ఆ గోరుపు కాంతిని నేను తాకుతున్నాను. అంటే ఈశ్వరుని పాద పద్మాలు నేను తాకుతున్నానని మీరు అనుకున్నారు అనుకోండి, ఇక ఈశ్వరుడు పార్వతి వాడిని మన ఇంటికి పిలిచేసుకుందాం అంటారు. ఒకే మాట. మన కంటితో చూడగలిగిన సమస్త దేవతామూర్తులను, అంటే మీకు తెలియని ఒక రహస్యం ఏంటంటే, మనం నిజంగా ఆ స్థాయికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక మనలో ఏమీ లేవని అర్థం. ఇక వాడితో పని లేదు, వాడు సర్వం ఒకలా చూస్తున్నాడు కాబట్టి ఇక వాడిని పట్టుకోవచ్చు. ఇక లేదు, వాడు అలా చూడలేదు అనుకోండి, వాడికి కర్మలు ఉన్నాయి కాబట్టి వాడి కర్మ చక్రంలో తిరగాలి. ఇది ఇక్కడ అంటే నాకు తెలిసినంత వరకు అనంతమైన స్వర్గాలు ఉన్నాయి, కానీ అన్ని స్వర్గాల కంటే కూడా గొప్ప స్వర్గము కంటే కూడా ఆనందం ఇవ్వగలిగేది ఒక ఆనందవనం, ఒక కాశీ వారణాసి అని చెప్తున్నాడు. అంటే ఈ స్వర్గములన్నీ ఒక సంపద శ్రేయస్సుతో తృప్తినిస్తాయి, కానీ ఇటువంటి స్వర్గములు కోటి కలిసినను ఒక కాశీలోని ఒక మట్టి రేణుకు సమానం కాదు. ఇది నిజం. ఎందుకంటే మీరు కాశీలో ఉన్నటువంటి నిజంగా అసలు కాశీలో ఎన్ని అనుభూతులు నేను పొందుతున్నాను అంటే, మీకు కాశీని మీరు ఒకలా చూస్తున్నారు,
కాశీ కనబడుతున్నది ఒకలా, కానీ మీరు అంతరంలో చూడాల్సింది మరోలా. అంటే ఒకానొక సందర్భంలో నారదుడు సమస్త లోకాలు తిరిగి వచ్చాడట. అంటే ఈ బ్రహ్మదేవుని కుమారుడు కదా, మా నాన్నగారు ఏదో చాలా లోకాలు సృష్టించారు, ఒకసారి అన్ని చూసొద్దామని ఈ యొక్క నారదుడు అలా వెళ్ళిన నారదుడు పాతాళం నుండి స్వర్గము వరకు అనేక లోకాలను దర్శించాడు. అయినప్పటికీ అంటే నారదుడు ఎందుకు దర్శిస్తున్నాడు? నేను వెళుతున్నాను, ఎక్కడ నా మనసు తృప్తి కలుగుతుంది, ఎక్కడ నాకు ఆనందం కలుగుతుంది, నాకు కొంచెం చాంచల్య బుద్ధి ఉంది, వాళ్ళు ఏదో తప్పు చేస్తే వీళ్ళేదో చేస్తే వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పాల్సినటువంటి అటువంటి గుణం నాకు ఉంది, కాబట్టి ఇవన్నిటికీ ప్రశాంతత ఎక్కడ నాకు కలుగుతుంది అనుకుని లోకాలన్నీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన నారదుడు ఇక్కడికి వచ్చాడు, బ్రహ్మలోకానికి వచ్చి ఏం చెప్తాడంటే, పితృదేవ మీరు ఎన్నో లోకాలు సృష్టించారు, ఏ లోకములో కూడా సంతృప్తిని ఇచ్చేవి, మోక్షాన్ని ఇచ్చేవి, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవి, మనలని పరబ్రహ్మలో కలిపేవి ఏవియు ఈ సమస్త లోకాలలో నాకు కనిపించలేదు. ఎక్కడ చెప్తున్నాడు ఇది? బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు. ఎవరు? నారదుడు. అంటే బ్రహ్మలోకం కూడా అలాంటి ఇవ్వదు అంటున్నాడు అక్కడ. చూడండి ఒక్కసారి, అన్నీ తిరిగి వచ్చిన నారాయణుడు ఏం చెప్తున్నాడంటే, ఓ బ్రహ్మదేవో పితృదేవ మీరు ఎన్నో లోకాలు సృష్టించారు, ఏ లోకంలో కూడా నాకు సంతృప్తి దొరకలేదు, ఏ లోకంలో కూడా మోక్షం ఇచ్చేటువంటి పదార్థము కనబడట్లేదు, ఏ లోకంలో కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది కనబడట్లేదు, ఏ లోకంలో కూడా పరబ్రహ్మలో కలిపేది అంటే మనకి పరబ్రహ్మలో కలిపేది కనబడట్లేదు. కాబట్టి ఈయన చెప్తున్నాడు, అంటే ఈ విశ్వంలో అటువంటి ప్రదేశమే లేదా, ఎందుకు ఇన్ని లోకాలను సృష్టించావు అని అడుగుతున్నాడు తండ్రిని. మనం కూడా చూడండి, మనం కూడా ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అనుకోండి, 10 మందికి దానం చేస్తుంటే వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటారు, ఏమీ అలా చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆలోచించకుండా, అంటే ప్రతి ఒక్కరు ఈశ్వర స్వరూపం అని మనం వాళ్ళకి చెప్పగలిగే స్థాయికి వెళ్ళాలి. కొంచెము ఈ విధంగా చెప్పాడు బ్రహ్మదేవుడు. అంటే ఈ బ్రహ్మదేవుని మాటలకు కొంచెం కలత చెందినటువంటి బ్రహ్మదేవుడు ఏమంటున్నా అంటే, ఓ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు పుత్ర నీవు చెప్పినది సంపూర్ణంగా యథార్థం. అంటే బ్రహ్మదేవుడి గురించి తెలుసు కదా, నేను విష్ణువు ద్వారా వచ్చాను, విష్ణు ఆయన ఉన్నటువంటి కాశీ గొప్పది, అంటే నీవు చెప్పినదంతా యథార్థము, ఇది అన్ని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక నగరము భరతఖండము మీద ఉత్తర భాగంలో ఉన్నది, అది ఏ కాశీ, అది ఏ వారణాసి. చూడండి ఇక్కడ నారదుడికి బ్రహ్మ చెప్తున్నాడు, కాశీ వారణాసి అంత గొప్పది. అంటే బ్రహ్మదేవుడి తర్వాత వచ్చినటువంటి సృష్టిలో మనం చెప్పుకున్నాము, ధృతిపాత యొక్క తపస్సు చెప్పుకుంటున్నప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్తాడు, 3.5 కోట్ల తీర్థాలను నేను సృష్టించాను. ఎన్ని? 1 కాదు 2 కాదు, 3.5 కోట్ల తీర్థాలను సృష్టిస్తే మనకి పంచగంగా తీర్థము వద్ద ధృతి అనేటువంటి ఒక ఋషిని యొక్క కుమార్తె తపస్సు చేస్తే ఆవిడ తపస్సుకి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ 3.5 కోట్ల తీర్థాలను నీ రోమములుగా మార్చేస్తాను నేను. అంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి 3.5 కోట్ల తీర్థాలు సూక్ష్మంగా ఎక్కడ ఉన్నాయంటే మన పంచగంగా తీర్థములో ధృతి పాప వద్ద ఉన్నాయి. అందుకే కార్తీక మాసంలో మీరు వెళ్ళి, ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రేపు 7వ తేదీ నుంచి హిందూ వాళ్ళందరూ వెళ్తారు, మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలా అక్కడ వెళ్ళి 3 రోజులు యాత్ర చేసినట్లయితే, అంటే 3 రోజులు మీరు స్నానం చేసినట్లయితే బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇక మీరు పుణ్యమా పాపమా పక్కన చేయండి. అంటే మనసా వాచక అంటే మీకు ఇది తెలిసి ఉండాలి, ఎందుకు మనం వెళ్ళి అక్కడ చేస్తున్నామంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి 3.5 కోట్ల తీర్థాలు అక్కడ ఉన్నాయి. అంటే ఈ కార్తీక మాసంలో ఆ 3.5 కోట్ల తీర్థాల శక్తి తేజీకృతం అవుతుంది. అవి వస్తారు, ఇప్పుడు నన్ను నమ్మిన భక్తులు వస్తారు, వాళ్ళు మునుగుతారు, కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వాలి అనుకుంటాయి. అందుకే మిగతా అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే పుత్ర సమస్త కర్మలని క్షణకాలంలో ధూళి పింజల దగ్ధం చేయగలిగినటువంటి ఒక మహాశ్మశానం ఉంది. అంటే చూడండి, కాశీకి ఒక గొప్ప పేరు మహాశ్మశానం.
మహాశ్మశానం అంటే ఇది ఆది నుంచి ఉంది ఈ శ్మశానం. అలాగే అనంతం ఈ ప్రళయం అంతా ఒకవేళ అగ్నిలో పోవాలంటే ఇక్కడైపోతుంది. జీవుడి యొక్క కొన్ని కోట్ల జన్మలు గతించినవి రాబోవి నిద్రావస్థలో అవలీలగా తీసేయగలిగినటువంటి ఒక మహానగరం ఉంది. మీరు క్షమించాలి, కాశీలో మీకు ఎవ్వరికి పీడకలలు రావు. ఎందుకంటే కాశీలో మనం ఉన్నామంటే ఈశ్వరుడి యొక్క హృదయంలో నిద్రపోతున్నామా. మీరు ఎంత కష్టంతో మీరు ఎన్ని తిరిగి తిరిగి వచ్చినా మనకి మంచి నిద్ర వస్తుంది కాశీలో. అంటే నిద్రావస్థలో మనకి తెలియకుండానే రాబోయేవి ఉన్నవి కొన్ని కోట్ల జన్మల పాపాలను నిద్రావస్థలో ఈశ్వరుడు తీసేస్తారట. అంటే ఒక జీవుడు ఉన్నాడనుకుందాం, ఆ జీవుడికి ఇంకొక 10 జన్మలు ఉన్నాయనుకుందాం. పాపం ఆ జీవుడు కాశీ వచ్చాడు, అమ్మా అన్నపూర్ణమ్మ ఇన్ని జన్మలెత్తి తినల తల్లి జ్ఞానభిక్ష పెట్టు అని అన్నపూర్ణమ్మని మనస వాచ కర్మన ఒక్కసారి చూశాడనుకో, ఆవిడ ఆ పోనీలేరా వీడేదో అడుగుతున్నాడు, ఒక పాయసం ముద్ద పెట్టేస్తాను వీడి నోట్లో. అంటే ఆ జ్ఞానంతో వాడికి ఆ అమ్మ అంటే నిజంగా మీరు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ప్రార్థన చేయండి. అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళినప్పుడు మీరు నిజంగా అక్కడ కూర్చొని, అమ్మా ఎన్నో కోట్ల జన్మలు ఎట్టాను నేను ఇక్కడ కూర్చున్నాను తల్లి, నాకు ఏదన్నా కొంచెం పెట్టే ప్రయత్నం అక్కడ మీరు కింద పడిపోయినటువంటి ఒక బియ్యపు గింజ తీసుకొని, అమ్మా ఇది నీ ప్రసాదము అని మీరు ఎలా వేసుకున్నారనుకోండి, మీరు ఆ స్థాయికి వెళితే అమ్మ దానిలో మీకు అనుగ్రహించారు. ఇంకా గుండె గణపతి అమ్మ చెప్పింది కదా, ఇక మనం మాట్లాడకూడదు. వీడికి 10 జన్మలు కాదు 10 నిమిషాల్లో వీడిని తీసుకెళ్ళి ఆయన కలిపి వెళ్తాం అంటుంది అనమాట. ఇది మోక్షం. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఒక జీవుని యొక్క జనన మరణ చక్రములో సంతృప్తినిచ్చేది జనన మరణ రాహిత్యము నుంచి బయట పడవేయగలిగినది ఒక నగరం ఉంది, అది ఏ కాశీ అని చెప్తున్నాడు. మోక్షాలకే మోక్షమైనటువంటి నగరము, మోక్షాలకే మోక్షమిచ్చే రారాజు నగరము కాశీ వారణాసి. ఎందుకంటే దేవతలందరూ కూడా కాశీలో పుట్టాలని ప్రయత్నిస్తారట. నేను కాశీ వచ్చినప్పుడు కొంతమంది ఇక్కడ కాశీలో పుట్టిన వాళ్ళు ఏ పని చేయకుండా ఒక ప్రశాంతంగా ఉంటారు. నేను వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాను, ఏమండి మీరు ఏం చేయట్లేదంటే, మాకు ఏదో ఉంది చాలు, మాకు 2 రెట్లు అంత ఉల్లగడ్డ తినేస్తే చాలు, మనలాగా మంచి బట్ట మంచి ఇల్లు మంచి సుఖము వాళ్ళు కోరుకోరు. నేను ఒక గురువు గారిని అడిగాను, ఏమి అంటే ఆయన చెప్పాను, వాళ్ళు ఎన్నో కోట్ల జన్మల కర్మలు పోగొట్టుకొని కాశీలో పుట్టినటువంటి స్వర్గలోకం నుంచి వచ్చిన దేవతలు వాళ్ళు. నిజం, మీరు ఆ భావనలోనే వాళ్ళని చూడండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీరు మోసం చేస్తే పోనీలే నేను ఎవరికో ఏ జన్మలలో మోసం చేశాను, 100 రూపాయలు ఇవ్వాల్సింది వీడు 200 తీసుకున్నాడు ఈరోజు, ఓకే పోయి నమస్కారం. మీకు కొంచెం బాగా అనిపిస్తుంది, ఒక సెకండ్ ఒక 2 నిమిషాలు ఒక ఆటో వాడు మనకి 100 రూపాయలు 200 తీసుకుంటాడు. కానీ మనం మాట్లాడాలి, ఎందుకంటే న్యాయం కోసం. వాడు ఈ తప్పు ఇంకొకరి దగ్గర చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉంది కాబట్టి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఇచ్చామని వాడు నేను వాడి దగ్గర తీసేసుకుంటాడు. అందుకని మనం ఒక రోజుసేపు వాడితో ఏదో ఫైటింగ్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి ఇది వరకు తీసుకోప్పు అనేసి మళ్ళా ఈశ్వర పోనీ ఏదో జన్మలో నేను తీసుకుంటే తీసుకో అనే భావనలోకి మీరు వెళ్ళాలి. అంతేగాని వాడు తీసుకెళ్ళాడు అనుకున్నాడు మేము మళ్ళీ కర్మలో ఇరుక్కుంటాము. ఏది శాశ్వతమైన ఆనందమో తెలిపే ఒక మహానగరమే ఈ ఆనందవనం. జీవుడి 4 జన్మల పరంపరల నుండి ముక్తిని ఇచ్చి శాశ్వతమైన ఆనందవనంలో నింపేవాడు ఆనందమైనటువంటి కాశీ విశ్వనాథుడు. కాశీని చెప్తున్నాడు. అంటే నారదుడు అన్ని తిరిగి వచ్చాడు, కానీ కాశీని తిరగలేదు ఆయన. అంటే ఎందుకంటే తండ్రితో చెప్పించుకోవాలి, మనమందరము వినాలి. అంటే కొన్ని లీలలు జరుగుతూ ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ కూడా నారదుడు లీలే చేస్తున్నాడు. అంటే తన తండ్రి మొహం చెప్పాడు, తన నోటి ద్వారా చెప్పుకుంటే బ్రహ్మ చెప్పాడు కాబట్టి అందరూ వింటాం అని అక్కడ కాశీ చూడుకొచ్చాడు. జీవుడి యొక్క పరబ్రహ్మములో కలిపే ఒక మూల శక్తి కారకుడమైనటువంటి ఒక కారకుడు విశ్వనాథుడు అనేక లింగ రూపంలో ఉన్నాడు. అంటే ఇది చెప్తున్నాడు బ్రహ్మదేవుడు శివశర్మతో చెప్తున్నాడు. ఇప్పుడు అది నారదుడితో చెప్పిన సన్నివేశము. ఇప్పుడు ఓ శివశర్మ, పగటి పూట సూర్యకిరణములు వెలుగులు ఎంత వ్యాపించినప్పటికీ, రాత్రిపూట చంద్రుడి కిరణములు ఎంత ఉన్నప్పటికీ అవి ఒకే ఆహ్లాదకరమైనవి ఇస్తాయి. అంటే ఇప్పుడు కొంచెం ధర్మలోపం జరుగుతూ ఉంది. అంటే
ఒకవేళ మీరు కాశీని, కొంతమంది యోగులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఎండలో కూడా వాళ్ళు అక్కడ గంగా